ఫస్ట్ అప్డేట్ చూద్దాం. హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై వేటు పడింది. ఆయన డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. మోదీని కించపరుస్తూ మార్ఫింగ్ వీడియోలు పోస్ట్ చేసిన కేసులో ఏకంగా మెటా ఇండియా హెడ్ నే నిందితుడిగా చేర్చారు డీసీపీ. దీంతో ఆయనపై వేటు పడింది. సోషల్ మీడియాలో పోస్టులకు మెటా హెడ్ బాధ్యత ఎలా వహిస్తారని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆర్డర్ వచ్చిన వెంటనే యాక్షన్ కూడా మొదలైపోయింది. అరవింద్ బాబును వెంటనే డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేశారు. రైట్, దీనిపైన మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రానా అందుబాటులో ఉన్నారు. రానా, ఇక్కడ అరవింద్ బాబు ఏకంగా మెటా ఇండియా సంబంధించిన హెడ్నే ఈ కేసులో కీలకంగా నిందితుడిగా చేర్చారు. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ విజయ్ అండ్ ఆశ. ఎందుకంటే నీట్ సమయంలో నిరసన చేస్తున్నప్పుడు విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా మోడీ పైన కొన్ని కామెంట్లు చేస్తారు. దాంతోపాటు ఇటు తెలుగులోను ఇటు మొత్తం కొన్ని ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో అనగా ఎక్కువగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టార్గెట్ చేస్తూ మార్పుడు ఫొటోస్ కానీ కొన్ని వీడియోలు కూడా క్రియేట్ చేస్తారు. దీనిపైన ఇటు బీజేపీకి సంబంధించిన సోషల్ మీడియా వ్యక్తి అయినటువంటి ఒక సాయి కిరణ్ అనే వ్యక్తి కంప్లైంట్ చేశారు. సో కంప్లైంట్ తీసుకున్న తర్వాత అరవింద్ బాబు ఏకంగా వారిపైన దేశద్రోహం వచ్చేలాగా అలాగే కమ్యూనల్ ఇష్యూస్ వచ్చేలాగా కూడా సెక్షన్స్ పెట్టడం, దాంతోపాటు ఐటీ యాక్ట్ కూడా పొడిగించిన పైన ఇప్పుడు అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే తరచుగా మనం చూస్తూనే ఉంటాం టీసీఎస్లో ఎప్పుడైనా ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఎవరైతే బాధ్యులు పోస్టులు పెట్టిన వారు కానీ మార్పు చేసిన వారిపైన కూడా చర్యలు తీసుకుంటాం. కానీ ఈ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ సంబంధించినటువంటి ఓనర్ల పైన కానీ దాంట్లో పనిచేసినటువంటి అధికారుల పైన కూడా ఇక్కడ పోస్టులు చేసిన వారిని కాకుండా ఏకంగా మెటా ఇండియా హెడ్ నే ఈ కేసులో కీలక నిందితుడిగా డీసీపీ చేర్చారు. దీని వెనకాల ఏమైనా బీజేపీ నేతల ఒత్తిడుందా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఎందుకంటే మెటా హెడర్ని బట్టి అరుణ్ శ్రీనివాస్ పైన A2గా పెట్టారు ఈ కేసులో. సో అతనికి సంబంధం కూడా లేదు. ఎక్కడో పోస్టులు పెడితే ఈ అకౌంట్లు ఓపెన్ చేసినటువంటి కానీ మెయింటైన్ చేసినటువంటి కానీ యాప్ సంబంధించిన వారికి వాళ్ళకి ఏం సంబంధం అంటూ కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ నీటికి సంబంధించిన అంశంలో బీజేపీ ప్రభుత్వం పైన ఇటు కాంగ్రెస్ పార్టీ అటు సెంటర్లోని ఇటు కూడా పూర్తి స్థాయిలో కూడా నిరసనలు వ్యక్తం చేస్తుంటే ఇటు బీజేపీ ఇచ్చినటువంటి కంప్లైంట్ తీసుకుని ఏకంగా అరవింద్ బాబు ఈ రకమైనటువంటి సెక్షన్స్ పెట్టడం ఏంటో కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని నుంచి కూడా ప్రభుత్వం నుంచి కొంతవరకు అసహనం వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ రూపంలోనే ఇప్పుడు అరవింద్ బాబు పైన వేటు పడినట్టుగా మనకి సమాచారం అందుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు కాబట్టి కొత్త పోస్ట్ వచ్చేంత వరకు కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ రానా, థ్యాంక్ యూ ఫర్ ది డీటెయిల్స్. మొత్తంగా బీజేపీ నేతలు చేసినటువంటి కంప్లైంట్ ఆధారంగా డీజీపీ అరవింద్ బాబు కేసు నమోదు చేశారు. బట్ ఇక్కడ ఇండియా మెటా హెడ్ ని ఇన్వాల్వ్ చేయడం అనేది ప్రభుత్వం అయితే తీసుకోలేకపోయింది. దానికి సంబంధించి కూడా మొత్తానికి డీసీపీని అయితే డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు. రైట్, నెక్స్ట్ అప్డేట్